నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఫ్రెండ్స్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో టైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఈ వీడియోలో స్కూటర్ అండ్ బైక్ సంబంధించిన టైర్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రెగ్యులర్గా మనకు మార్కెట్లో ఎక్కువ అవైలబుల్గా టైర్స్ నైలాన్ టైర్ అండ్ రేడియల్ టైర్, ఈ రెండు టైప్స్ ఆఫ్ టైర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఫ్రంట్ కానీ రియర్ కానీ స్కూటర్స్ కానీ అలాగే బైక్ కానీ నైలాన్ అండ్ రేడియల్ టైర్లు, ఈ రెండు టైర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే మనకి నైలాన్ టైర్ ఎక్కువ గ్రిప్ వస్తుంది, అలాగే రేడియల్ టైర్ కూడా ఎక్కువ గ్రిప్తో పాటు రోడ్ గ్రిప్తో పాటు ఎక్కువ స్మూత్గా ఉంటుంది. సో ఈ రెండు బైక్ కానీ స్కూటర్స్ కానీ ఈ రెండు టైప్ ఆఫ్ టైర్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి. టైర్స్లో ఫ్రంట్ కానీ రియర్ కానీ రియర్ ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది, ఫ్రంట్ ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. సో ఈ రేడియల్ టైర్ అండ్ ఈ నైలాన్ టైర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు 150cc పైన వెహికల్స్ అనేటివి కూడా రెగ్యులర్గా మనకు ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. అలాగే 150, 125cc, 100cc ఇవన్నీ కూడా మనకి ట్యూబ్ విత్ ట్యూబ్లెస్ టైర్తో ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. సో 150, 125cc పైన కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 100cc మనం ఏ టైర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం రెగ్యులర్గా ఇప్పుడు చూద్దాం. ముందు 100cc బైక్లో ఆ రేడియల్ టైర్ ఎక్కువ యూజ్ చేస్తున్నామా లేకపోతే నైలాన్ టైర్ ఎక్కువ యూజ్ చేస్తున్నామా తెలుసుకుందాం. మనకి నైలాన్ టైర్ ఏం అడ్వాంటేజ్ ఉంది, రేడియల్ టైర్ ఏం అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. వెహికల్ దగ్గరికి పోయి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. నైలాన్ టైర్కి రేడియల్ టైర్కి డిఫరెన్స్ చూస్తే నైలాన్ టైర్ మనకి రబ్బర్ కాంపౌండ్ హెవీ గ్రిప్తో ఉంటుంది, అలాగే రేడియల్ టైరు ఆ రబ్బర్ కాంపౌండ్ మనకు కొంచెం స్మూత్గా ఉంటుంది. సో ఈ రెండు రోడ్ రైడింగ్ కంపేర్ చేసుకుంటే నైలాన్ టైర్ మనం ఎక్కువ వ్యాపారం పర్పస్ కానీ ఎక్కువ హెవీ లోడ్తో మనం వెహికల్ పోయినప్పుడు నైలాన్ టైర్ మనకి హెవీ గ్రిప్తో రబ్బర్ కాంపౌండ్ ఉంటుంది. సో రేడియల్ టైర్ మనం చూసుకున్నట్లయితే రోడ్డు రన్నింగ్కి రైడింగ్కి చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే రబ్బర్ కాంపౌండ్. ఈ రేడియల్ టైర్లో మనకి టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇది రోడ్డు గ్రిప్ కొంచెం తక్కువ ఉంటుంది, అలాగే మనకి సెంటర్ లైన్లో ఫుల్ లైన్తో ఉంటుంది, అది రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఈ రేడియల్ టైర్ ఇది వేరే డిజైన్లో ఉంది, కానీ ఈ టైర్ అయితే మనకి రోడ్ గ్రిప్ కొంచెం తక్కువ వస్తుంది. కానీ ఫ్రంట్లో మనకి ఎక్కువ స్ట్రైట్గా లైన్స్ ఉన్న డిజైన్లో మనకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. సో రోడ్ గ్రిప్ కూడా ఎక్కువ దొరుకుతుంది. ఫ్రంట్స్ అలా ఈ టైరే కాకుండా ఫస్ట్ మనకు మైలేజ్ రావాలంటే ఫస్ట్ మనం ఫ్రంట్ అండ్ రియర్ మనం కరెక్ట్గా ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. ఫ్రంట్ 25 or 30 ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి, అలాగే రియర్ మనకి 30 ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవాలి, 30 or 35 ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలా మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో అంతేకాకుండా చాలామంది ఎయిర్ ప్రెషర్ తక్కువతో నడిపించడం వల్ల మైలేజ్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇది కంపల్సరీగా మనం ఎయిర్ ప్రెషర్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కొన్ని వెహికల్స్లో నేను చూసాను, కొన్ని వెహికల్స్లో మొత్తం ఈ పైన ఈ టైర్ బటన్ మొత్తం అంతా అరిగే వరకు కూడా వెహికల్ నడిపిస్తారు. సో అలా నడిపించడం వల్ల మైలేజ్ రాదు, పికప్ తగ్గిపోతుంది. అలాగే వెహికల్ గుడ్ కండిషన్లో ఉన్న టైర్ కండిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ బటన్ గ్రిప్ మొత్తం అరిగిపోయి మొత్తం మైలేజ్ రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే మనం చెప్పులు కానీ షూ కానీ లేకుండా ఎంత సేపు అయితే నడవలేం. సో అదేవిధంగా బటన్ అరిగిపోతే ఈ వెహికల్ కూడా ముందు రోడ్ గ్రిప్ దొరక్క మైలేజ్ పడిపోతుంది, పికప్ కూడా పడిపోతుంది. సో టైరు మనకి బటన్ కానీ అరిగిందంటే ఇమీడియట్గా రీప్లేస్ చేసుకుంటే మనకు పికప్తో పాటు మైలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు మైలేజ్ రావాలంటే ఫ్రంట్ 25 to 30 PSI ప్రెజర్ని, అలాగే రియర్ 30 to 35 ప్రెజర్ని మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేసినట్లయితే మనకి ఎక్కువ రోడ్ గ్రిప్ దొరకడంతో పాటు ఎక్కువ మైలేజ్ అండ్ ఎక్కువ పికప్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో 125cc పైన ఉన్న బైక్స్ 150ccలో ఉన్న ఏమేమి టైర్స్ యూజ్ చేస్తున్నారు, సో ట్యూబ్లెస్కి ట్యూబ్ విత్ టైర్కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్స్, పాత వెహికల్స్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.